బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. డీఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. డీఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మధ్య పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సల్స్ ఒక 41,500 సుమారుగా అన్ని పార్సల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్. అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడులో డీఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏదైతే డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు కూడా మరి అడిషనల్ ఏఎస్పీగా ఉన్నటువంటి మహేంద్ర మాతే ఒక్కసారిగా కూడా మెరుపు దాడి చేశారు. ఏదైతే 3 లక్షలు లంచం తీసుకుంటూ కూడా డిఆర్ఓ మురళిని రెడ్ హ్యాండెడ్ గా కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి పరిస్థితి అటు పల్నాడు జిల్లాలో అటు రెవెన్యూ యంత్రాంగంలో కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు అనేక కార్యాలయంలో ఏసీబీ దాడులు చూసినప్పటికీ ఒక్కసారిగా కూడా జిల్లా స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడంతో కూడా అటు ఆ రెవెన్యూ యంత్రాంగం అటు ప్రభుత్వ అధికారులు కూడా కలవరం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి పల్నాడు జిల్లా కార్యాలయానికి సంబంధించినటువంటి డిఆర్ఓ మురళి గత ప్రభుత్వంలో 2023న సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి బిల్లు పాస్ చేసేందుకు కూడా ఈ లంచం అడిగినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఏదైతే దాదాపు 37 లక్షల రూపాయలు అయినప్పటికీ అప్పట్లో గత ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో 27 లక్షల రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో పలుమార్లు బాధితుడు డిఆర్ఓ మురళిని సంప్రదించగా కూడా అటు 5 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు కూడా ఆయన గుర్తించాడు. దానికి అడ్వాన్స్ గా కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా అధికారులు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో మరి ఒక్కసారిగా కూడా 3 లక్షల రూపాయలని నగదు తీసుకువెళ్లి స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా మరి మురళిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా కూడా కంగుతిన్నారు. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారి ఈ విధంగా మరి లంచాలకి అడిగినటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కూడా
కలవరేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏసీబీ అధికారులు వెల్లడించినటువంటి దాని ప్రకారం కూడా అటు సాగర్ మాతాకు సంబంధించినటువంటి ఏదైతే క్యాటరింగ్ సంబంధించిన డబ్బులు మంజూరు చేసేందుకు కూడా ఈ లంచం అడిగినట్లు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అటు ఏసీబీ అధికారులు కూడా ఇలాంటి లంచాలకు ఎవరైతే పాల్పడతారో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు ప్రజలకి వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాత్రి వరకు కూడా 1 గంట వరకు కూడా ఏదైతే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అటు పేపర్స్ రెడీ అయిన తర్వాత 1 గంటకు కూడా ఆయన్ని గుంటూరుకి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఆయన్ని రిమైండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా అటు జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ఏసీపీ దాడులు కూడా ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారి ఈ విధంగా మరి లంచాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏసీబీ అధికారులు డేక కన్ను వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. Yes.